హైదరాబాద్ లోని కాచిగూడలో భారీ చోరీ ఘటన చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి కాచిగూడలోని ఓ వ్యాపారి ఇంట్లో 2 కిలోల బంగారం 3 కోట్ల నగదు చోరీకి గురైంది. ఈ మేరకు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాత్రి భోజనంలో తమకు మత్తుమందు ఇచ్చి పని మనిషి ఈ చోరీకి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. రెండు కిలోల బంగారం 3 కోట్ల నగదు అపహరణకు గురైంది. ప్రముఖ వ్యాపారి ఇంట్లో వాళ్ళు తినే భోజనంలో మత్తుమందు కలిపి నేపాలి పని మనుషులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో పరారైనట్టు ఇప్పటికి మనకు తెలుస్తుంది. మరి దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ సింధు. కాచిగూడలోని ఒక భారీ చోరీ అయితే జరిగిందని చెప్పొచ్చు. కాచిగూడలోనే ఒక పారిశ్రామికవేత్త ఇంట్లో భారీ దోపిడీ అయితే జరిగింది. ఈ వ్యాపారి ఇంట్లో 2 కేజీల బంగారం 3 కోట్ల నగదులు అయితే చోరీకి గురైందని తెలుస్తుంది. ముఖ్యంగా ఈ ఇంట్లో నివసించే దంపతులకు ఆ ఇంట్లో పనిచేసే పని మనుషులు మత్తుమంది ఇచ్చి దోపిడీ చేసినట్లయితే ప్రస్తుతం ఒక వ్యాపారి అయితే చెప్తున్నారు. ముఖ్యంగా ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా నేపాల్కు చెందిన వ్యక్తులుగా ఇప్పటికే పోలీసులు కూడా గుర్తించడం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి ఏదైతే వాళ్ళు తినే భోజనంలోని మత్తుమంది అయితే కలపడం జరిగింది. ఆ మత్తుమంది కలిపిన తర్వాత వాళ్ళు స్పృహ కోల్పోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఉన్న 2 కేజీల బంగారం నగదు చోరీ చేసినట్లు కూడా సోమవారం ఉదయమే ఏదైతే ఆ కాచిగూడ పిఎస్ లో ఆ వ్యాపారవేత్త ఒక ఫిర్యాదు అయితే చేశాడు. ఈ ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు చూసుకున్నట్టయితే వాళ్ళ ఇంట్లోని కొంతమంది నేపాలీలు పనిచేసినట్లయితే ఆ వ్యాపారవేత్త చేస్తున్నారు. ఆ నేపాలీలు మేము తినే భోజనంలోని మత్తుమంది కలపడంతో మేము స్పృహ కోల్పోయిన తర్వాత వాళ్ళు మా ఇంట్లోని సుమారు 2 కేజీల బంగారం అలాగే 3 కోట్ల నగదు కూడా చోరీ చేసినట్లయితే చెప్పారు. ఈ నేపథ్యంలో కాచిగూడ పోలీసు దీంతో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ నేపాలీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ గాలించే పనులు అయితే ప్రస్తుతం పోలీసులు అయితే ఉన్నారో కొన్ని ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారనే దానిపై ప్రస్తుతం సీసీటీవీ కెమెరాలు కూడా పూర్తిగా పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా వ్యాపారి ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఈ కేసు అయితే నమోదు చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కుమార్.